ప్రైజ్లార్డ్ ప్రభునామమునకు మహిమ కలుగును గాక. నిన్నటి ఉదయ కాలమున మొదలుకొని ఈరోజు ఉదయ కాల సమయం వరకు ఆయన రెక్కల కింద ఆశ్రమించి కాసినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు ఈ విధంగా ఆయనకి స్తుతులు స్తోత్రములు తప్ప ఏమిచ్చినా మనం రుణం తీర్చలేము. ఈరోజు వాగ్దానము ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనములో దుష్టుల చేతుల్లో నుండి నేను విడిపించుతానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే నేను పడద్రోయాలని, ఎవరైతే నాశనం చేయాలని, ఎవరైతే నిన్ను పాడు చేయాలని దుష్ట ఆలోచన కలిగి, దుష్ట స్వభావం కలిగి, దుష్ట ప్రవర్తన కలిగి ఎవరైతే నీ మీద నేను పడద్రోయాలని ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ఈ వాక్యాన్ని నమ్మండి. దుష్టుల చేతి నుండి నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అటు రీతిగా ఆయన ఎడల నిబ్రం కలిగి, ధైర్యం కలిగి, ఆయన ఎందుకు కనికరమ కలిగి ఉన్నట్లయితే ఎన్నడూ ఎప్పుడు కూడా నేను విడవడు ఎడబాయడని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దుష్టుల చేతి నుండి నేను విడిపిస్తాడు. ఆయన నమ్ము, అటు రీతిగా ఆయన గొప్ప కార్యం చేస్తాడు.